స్వాతంత్రం వచ్చిన తరువాత 7 దశాబ్దాలు పూర్తయి 8వ దశాబ్దంలో ఉన్న మనకు ఇటువంటి ప్రధానిని చూడలేదు. ఎందుకంటే దేశం ఎడల భక్తి, ప్రజల ఎడల ప్రేమ, ప్రపంచం యందు బాధ్యత అన్ని కలిగున్న పరిపూర్ణమైన వ్యక్తి మన ప్రధాని. ఆయనకి ఇతర మతాలను గౌరవించడం తెలుసు, తన మతాన్ని గౌరవించుకోవడం తెలుసు. అదే విధంగా మన భారత వ్యక్తిత్వాన్ని నిలపడం తెలుసు, ఇతర ప్రపంచ దేశాల విలువలను గుర్తించడం తెలుసు. ఆయనకి ఉన్న నిబద్ధత, నిజాయితీ మన ఇండియాలో ఏ రాజకీయ నాయకుడి వద్ద మనం చూడలేము, చూడబోము. ఖచ్చితంగా ఇదైతే మాత్రం చెప్పొచ్చు. ఆయన మనకి ప్రధానిగా ఉండడం మనం చేసుకున్న ఎన్నో జన్మల పుణ్యం. ఆయన చేసే పనులు చూస్తుంటే ఒక కామన్ మ్యాన్ గా నాకే ఎంతో ముచ్చటేస్తుంది, ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే అమెరికా మనకి పెడుతున్న టార్చర్ మామూలుగా లేదు. అమెరికా అధినేత ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యానాలు చాలా చాలా కోపం తెప్పించేవో, బాధ కలిగించేవో ఉన్నాయి. చాలా మంది సామాన్యుడు కూడా ట్రంప్ వ్యాఖ్యల మీద ఏదో స్పందిద్దామని అనిపిస్తున్నంతగా అమెరికా మనకు టార్చర్ పెడుతుంది. కానీ ఒక ప్రధానిగా తన బాధ్యతలు గుర్తెరిగి ఒక మౌనమునిలాగా ప్రవర్తిస్తూ సమాధానం చెప్పకుండానే సమాధానం చెప్పినట్టు అనిపించేటటువంటి ప్రవర్తనతో మనల్ని అందరూ ఆకట్టుకుంటున్నారు మన ప్రధాని మోడీ గారు. ఒకవైపు బ్రిటిష్ అధినేత గాని, జర్మన్ అధినేత గాని వీళ్ళందరూ కూడా మోడీ గారితో సత్సంబంధాలు కొనసాగించాలని అనుకుంటున్నారు. అది కూడా అమెరికా మనకు వ్యతిరేకిస్తున్న ఈ తరుణంలో. ఎందుకంటే ఇవన్నీ నాటో దేశాలు. నాటోకి పెద్దన్న అమెరికా. అంటే అమెరికా మనకి పోగొడుతున్నటువంటి వ్యాపారాన్ని వీళ్ళందరూ ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. అది కూడా మనకు అనుకూలమైన పరిస్థితుల్లో వీలైతే డాలర్ ప్రసక్తి లేకుండా వ్యాపారం చేయడానికి కూడా వాళ్ళు మన యందు సంశయం చూపిస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు మనల్ని లొంగ తీసుకోవాలని అమెరికా ప్రయత్నిస్తుంటే లేదు నిజమైన నాయకుడు రాబోయే రోజుల్లో ప్రపంచానికి అవసరమైన నాయకుడు మోడీ అని ప్రపంచ దేశాలన్నీ గుర్తించాయి. ముఖ్యంగా మనం మిత్రుడు రష్యాతో మనం ప్రవర్తిస్తున్న తీరు మిగతా నాటో దేశాలకి, ప్రపంచ దేశాలకు కూడా ఏదో ఆశ కలిగిస్తుంది. ఎందుకంటే ఏదైనా ప్రపంచ యుద్ధం అంటూ వస్తే రష్యాని కంట్రోల్ చేయగల, రష్యాని మెప్పించగల ఒకే ఒక వ్యక్తి మన ప్రధాని మోడీ గారు. ఆయన స్థితప్రజ్ఞుడు, ఆయన కర్మయోగి, ఆయన జ్ఞాన సంపన్నుడు, ఆయన నిస్వార్థ పరుడు, ఆయన త్యాగశీలి. ఒకటా రెండా ఆయన చేసిన పనులు తలంచుకుంటే మనసు పులకించిపోతుంది. మన మతాన్ని ఉవ్వెత్తిన ప్రచారం కల్పించారు. మన హిందువులకి ఎంతో ఆత్మస్థైర్యాన్ని కలిగించారు. మన ఇండియాకి అభివృద్ధికి ఎంతో దోహదపడ్డారు. ఎక్కడ 11, 15, 13 ప్లేసు, ఎక్కడ 3వ ప్లేసు, అటువంటి ప్లేస్కి మన ఇండియాని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఒకవైపు రక్షణ రంగం అభివృద్ధి కోసం పాటుపడుతూనే మరి ఒక వైపు అభివృద్ధికి దోహదం చేస్తున్నారు. ఇటువంటి ప్రధాని మనకు దొరకడం మన అదృష్టం. ఒకప్పుడు రోడ్స్ అనేవి చాలా అరుదు. ఏదో వాజ్పేయి గారు వచ్చిన తర్వాత కొంతవరకు డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పథకాల మీద తప్ప అభివృద్ధి మీద ఏమాత్రం కూడా టైం కేటాయించలేదు. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత నితిన్ గడ్కరీ గారు, మన రాజ్నాథ్ సింగ్ గారు, నిర్మలా సీతారామన్ గారు, ఇటువంటి లెజెండ్స్ యొక్క సహకారంతో మన ఆర్థిక అభివృద్ధిని, మన దేశాభివృద్ధిని, మన సైనికుల పాఠవాన్ని కూడా పరుగులెత్తిస్తున్నారు. ఇది కదా మనకు కావాల్సింది. గతంలో సైన్యం అంటే మురుగుపోయిన ట్యాంకులు, పనికి తుప్పు పట్టిన తుపాకీల్లా ఉండేది. కానీ ఈ రోజు అలా కాదు. ఎంతో అప్గ్రేడ్ వెర్షన్ల ప్రపంచ దేశాలకి ధీటైన జవాబు చెప్పేలా ఉన్నాయి. ముఖ్యంగా మన శత్రు దేశాలు వెనుకలో వణుకు పుట్టించేటటువంటి పరిస్థితిని మోడీ గారు తీసుకొచ్చారు. ఖబర్దార్, నా దేశం వైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే వాళ్ళ తాట తీస్తాం అనేటట్టు మన సైన్య యొక్క పాఠవాన్ని పెంచారు. ఇది కదా కావాల్సింది. మోడీ గారు లాంటి నేత మరికొన్ని కాలాల పాటు మనకు దేశాభివృద్ధికి పాటుపడాలంటే మన అందరం కూడా ఆయనకి సహకారం అందించాలి. ఇప్పటికీ కూడా కుహనవాదులు ప్రతిపక్షాల రూపంలో విమర్శిస్తూనే ఉంటాయి. సిగ్గు లజ్జ లేదు వారికి. ఎందుకంటే వాళ్ళు దేశం కోసం గాని, తమ ప్రాంతం కోసం గాని, తమ రాష్ట్రాల కోసం వాళ్ళు ఏమాత్రం ఉపయోగపడే పనులు చెయ్యరు కూడా. కనుక ఎదుటి వాళ్ళు చేసిన ఉపయోగకరమైన పనులు కూడా వాళ్ళకి ఎబ్బెట్టుగాను లేకపోతే అన్యాయం చేసినట్టుగాను కనిపిస్తాయి. అది దురదృష్టకరం. వాళ్ళు మారరు, మనమే మార్చాలి. వాళ్ళకి తగిన రకంగా బుద్ధి చెప్పాలి. ప్రతిపక్షం అన్నది
కన్స్ట్రక్టివ్ గా ఏది కూడా చెప్పరు, చెప్పలేరు, చెయ్యలేరు. వాళ్ళ చేతకాని తనాన్ని ఎదుటోళ్ళ మీద రుద్దేందుకు మాత్రమే ప్రయత్నిస్తుంటారు. ఇటువంటి ప్రతిపక్షాలు ఉండడం మన దురదృష్టం. మోడీ లాంటి గొప్ప నాయకుడు ఉండడం మన అదృష్టం. కనుక మోడీ గారు శత వసంతాలు మన ఇండియాకి పాటుపడే వ్యక్తిగా నిలబడాలని ఆ తథాగతుడి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. మీకు ఈ విశ్లేషణ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మై మీడియా, మీ జనార్దన్.